ఈ దేవుడు ఈ భక్తుడితో ఎలాంటి కామెడీ పండించాడనేది ఈ మూవీ. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందనేది మరి తెలుసుకుందామా? ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫిల్మ్ ఇన్ఫినిటీ. ఈరోజు మనం చెప్పుకునే రివ్యూ మిస్టర్ మిడిల్ క్లాస్. శ్రీకాంత్, లయ జంటగా నటించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఎలాంటి వల్గారిటీ ఉండదు, ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆహ్లాదకరంగా చూసుకొని రావచ్చు, నవ్వుతూ వస్తారు. అది ఈ మూవీ ప్రత్యేకత. ఎందుకంటే ఇది కామెడీ విత్ ఎమోషనల్ డ్రామా మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర క్యారెక్టర్కి భక్తుడికి సంబంధించిన అవినాభావ సంబంధం ఉంటుంది. శ్రీకాంత్ భక్తుడిగా, రాజేంద్ర ప్రసాద్ దేవుడిగా చేసిన మూవీ ఇది. మరి శ్రీకాంత్ భార్యగా లయ చేసిన పద్మావతి క్యారెక్టర్ కూడా చాలా రంజింపజేస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్కి ఈ మూవీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అండ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా ఇది కనెక్ట్ అవ్వాల్సిందే, అలా ఉంటుంది మూవీ. కాకపోతే కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు నాకు రజనీకాంత్ చేసిన మూవీ బాబా గుర్తొస్తుంది. కొన్ని సీన్స్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు వరాలు ఇవ్వడం, మళ్ళీ దాన్ని లైట్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని లైట్ తీసుకోవడం, మళ్ళీ దేవుడు వచ్చి మళ్ళీ వరాలు ఇవ్వడం, అలా ఉంటుంది. సో ఇది అలాగే నాకు ఆ మూవీ గుర్తొచ్చింది ఇది చూస్తున్నప్పుడు. అలాగే కొన్ని సీన్స్లో కూడా మనకి ముందుగానే కొంచెం తెలిసిపోతుంటాయి, ఈ సీన్ తర్వాత ఈ సీన్ అనేది. ఎందుకంటే ఈ మూవీ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన మూవీ ఇప్పుడు తీశారు. సో అలా ఉంటుంది, ఓల్డ్ మూవీ టైప్లోనే ఉంటుంది. అంటే ఓల్డ్ కాన్సెప్ట్, పెద్ద డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కాదు, ఓల్డ్ కాన్సెప్టే. కొంతమంది తీసి హిట్ కొట్టిన మూవీనే ఇది. కొంతమంది ఇదే కాన్సెప్ట్ కొంతమంది తీసి హిట్ కొట్టిన మూవీ. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. అండ్ కొత్తగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏం లేదు. మూవీ లైన్ ఏంటంటే అత్యాశకి పోకూడదు, ఆశతోనే బతకాలి, కానీ ఆ ఆశకి కష్టపడి బతకాలి, అంతేగాని ఆ అత్యాశకి వేరే దారులు వెతుక్కోకూడదు. సో అది మూవీ లైన్, కష్టపడి బతకాలి. అండ్ అది నాకు నచ్చింది ఆ మూవీ లైన్. అండ్ ఈ మూవీలో కామెడీ, సెంటిమెంట్, డివోషనల్ ఇలా అన్నీ ఉంటాయి. క్లైమాక్స్ వచ్చేసరికి మా స్టోరీ లైన్ మనకు బాగానే తెలిసిపోతుంది. వెంకటరమణ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చేశారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చేశారు. అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే స్కూల్ ఫీజు అని, హౌస్ రెంట్ అని, గ్రోసరీస్ అని, ట్రావెలింగ్ ఖర్చెస్ అని ఇలా చాలా ఉంటాయి. సో ఈ ఫ్యామిలీలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఒక మంచి హోటల్ పెట్టుకొని ఉంటారు. ఆ హోటల్ బాగా నడుస్తుంది, కానీ అత్యాశకి పోతారు. ఆశ ఉంటే తప్పు కాదు, కానీ అత్యాశ ఉంటేనే తప్పు నా దృష్టిలో కూడా. ఆ అత్యాశకి పోయి ఆ హోటల్ కాస్త రెస్టారెంట్గా పెడదాం అనుకుంటారు. ఆ రెస్టారెంట్లో పెట్టి లాస్ అవుతారు. సో ఎంత లాస్ అవుతారంటే ఉన్న హోటల్ కూడా వేరే వాళ్ళకి అమ్మి అదే హోటల్ దాంట్లోనే వీళ్ళు పని చేసేంతగా, సో అంత లాస్లో ఉంటారు. అన్నీ బకాయిలు మళ్ళీ మీదనే పడుతుంటాయి. సో అవన్నీ కట్టలేక, అవన్నీ కష్టాలని ఎదిరించలేక శ్రీ వెంకటేశ్వర స్వామిని తిట్టుకొని అక్కడే నిద్రపోతారనమాట, గుడి మెట్ల మీదే. సో వన్ ఫైన్ టైంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి వరాలు ఇస్తారు. ఏం వరం కావాలో కోరుకో అంటే, నీ ఒంటి మీద ఉండే నగలు కావాలి స్వామి అంటారు. ఇస్తే నా కష్టాలు తీరిపోతాయి అనేసి దీంట్లో ఉంటారు. అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళేస్తున్న తర్వాత అందరూ నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. దేవుడు కనిపించడం ఏంటి నీకు, అదే కామన్గా ఎవరైనా అలాగే అనుకుంటారు. దేవుడు కనిపించడం ఏంటి, నగల మీకు ఇవ్వడం ఏంటి అనేసి. సో ఆ నగలన్నీ ఒక నీళ్ళలో పారేస్తారు. ఒక్కటి మాత్రం అమ్మడానికని వెళ్తారు. వెళ్తే కినా అది పోలీసుల దాకా వెళ్తుంది. అలాగా మూవీ అనేది కొంచెం ట్విస్ట్ మీద కామెడీ ఇక్కడే కొంచెం చూస్తారు. తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఈసారి ఒక బుక్ ఇస్తాను,
ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకంలో నువ్వు ఏం రాస్తే అది జరుగుతుంది అని అంటారు. అంటే అది కూడా బుక్కుని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోలేకపోతాడు మన వెంకటరమణ గారు. అది చేతులు మారుతుందనమాట ఆ బుక్స్. సో, అది అది తెలిసిన తర్వాత వేరే వాళ్ళు రాసుకోవడము, అది రాసుకున్న తర్వాత దానికి మళ్ళీ కొన్ని నిబంధనలుంటాయి. 13 రోజులే అనేసి ఒకటి, ఆ తర్వాత వేరే వేరే వాళ్ళ చేతులు మారితే దాని పవర్ తగ్గుతుందనేది. సో, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి కొంచెం ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఆహ్, అవన్నీ పెట్టి కొంచెం కామెడీ చూస్తారు ఇందులో కూడా. అవన్నీ చూస్తూ దీంట్లోనే స్టోరీ అంతా ఇక్కడే ఉంటుంది సెకండ్ హాఫ్‌లో. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుందని అనుకుంటారు గానీ, ఓల్డ్ కాన్సెప్టే. మనకిది ఒక మనకి ఇలాంటి సీన్‌లో 'యమలీల' గుర్తొస్తుంది. 'యమలీల' కూడా ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఏది ఉంటే అది ఫాలో అవుతారు. అలాంటి కాన్సెప్టే. కాకపోతే ఇందులో రాసుకోవడం అంతే డిఫరెంట్. ఆ బుక్ నుంచే స్టోరీ ఎలాగైతే మూవ్ అవుతుందో 'యమలీల' మూవీలో ఇక్కడ కూడా సేమ్ అలాగే నాకనిపిస్తుంది. నాకనిపిస్తుంది మీకు చెప్తున్నాను. అండ్ మూవీ బానే ఉంటుంది. నా రేటింగ్ వచ్చేసి ఆహ్, 5కి 3 ఇవ్వగలను. కానీ ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇందులో ఎలాంటి వల్గర్ ఉండదు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. అండ్ శ్రీకాంత్ ఫ్యాన్స్, లయ అండ్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్స్‌కి ఈ మూవీ పండగనే చెప్పాలి. ఇక్కడి దాకా మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే నేను భావిస్తాను. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.